హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తనేరు వ్లాగ్స్. సో లాస్ట్ ప్రెగ్నెన్సీ ఎపిసోడ్ ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే యూపీటీ పాజిటివ్ వచ్చింది, ఫీవర్ ఉంది అని చెప్పాను కదండి. సో అదే ఫీవర్లో నేను కన్ఫర్మ్ అయిన వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు నాకు స్కాన్ తీయలేదని చెప్పాను. సో నెక్స్ట్ 10 days తర్వాత రివ్యూకి రమ్మని చెప్పారు కదా. సో 10 days తర్వాత వెళ్తే నాకు స్కాన్ అనేది తీశారనమాట. నేను ఈ 10 daysలో చేసిన తప్పులైతే ఎవ్వరూ చేయమాకండి. ఎందుకంటే ఈ 10 daysలో ఏంటంటే నేను చాలా ఫేస్ చేశాను. ఐదర్ సిమ్టమ్స్గా ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కావచ్చు, నేను చేసిన మిస్టేక్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి మీకు చెప్తాను. ఈ 10 daysలో నాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చింది, వామిటింగ్స్ ఉన్నాయి, ప్లస్ ఫుల్ ఫీవర్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే నేను చేసిన తప్పు ఏంటంటే తక్కువ టైంలో ఈ 10 days గ్యాప్లోనే నేను ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోయాను. నాకు అది చాలా దెబ్బ పడిపోయింది. నాకు అది మర్చిపోలేని ఒక అనుభవం అనమాట. నాకు ఈ ప్రెగ్నెన్సీకి చాలా హెల్ప్ఫుల్ అయ్యిందనమాట. నేను ఆ మిస్టేక్ చేయకుండా ఉన్నాను ఈ ప్రెగ్నెన్సీలో. సో ఏంటంటే అసలు వెయిట్ గెయిన్ అవ్వకండి. ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఈ 3 months మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి మనం హెల్త్ చూసుకోవాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, అలానే మనం వెయిట్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. మన బిఎంఐ మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఆ వరకు వస్తే కొంచెం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు కొంచెం హెల్ప్ అవుతూ ఉంటుంది. సో నేను చేసిన తప్పు అది, ఎవరు చేయొద్దు అని అనుకుంటున్నాను. ఈ 10 daysలో అయితే నేనైతే ఫస్ట్ మంచి ఫుడ్ తీసుకున్నాను. ముందు ఫీవర్ తగ్గించుకోవడానికి ట్రై చేశానండి. డోలో వేసుకుంటూనే ఉన్నాను. మేడంని అడిగాను, డైలీ 3 వేసుకోవచ్చు అని చెప్పారు. సో నేను ముందు ఫీవర్ తగ్గించుకోవడానికి ట్రై చేశాను. ఫీవర్ అస్సలు మంచిది కాదు ఎర్లీ ప్రెగ్నెన్సీలో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ వెయిట్ గెయిన్ కూడా అస్సలు మంచిది కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే హెవీ వామిటింగ్స్, స్టమక్ పెయిన్, కొంచెం బ్లీడింగ్ లాంటిది ఏమన్నా అయితే ఎమర్జెన్సీగా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోండి. ఇదైతే బెస్ట్ సజెషన్. ఎందుకంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమస్టర్లో బ్లీడింగ్ అనేది అసలు మంచిది కాదనమాట. సో ఎవరికైనా బ్లీడింగ్ అనేది కనిపిస్తే, స్పాటింగ్ లాంటిది ఏమన్నా కనిపిస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళండి. ఈ 10 days అయితే నేనైతే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే 2 years తర్వాత నేను ఫస్ట్ టైం పాజిటివ్ చూశాను కాబట్టి 2 pink lines చూశాను. నేను ఈ 2 yearsలో ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడు నాకు పాజిటివ్ రాలేదన్నమాట. ఎప్పుడు చూసినా నాకు రెగ్యులర్గా పీరియడ్స్ వస్తూ ఉండేవి. చాలా డిసప్పాయింట్ అవుతూ ఉండేదాన్నండి. అయినా కూడా మనకి ఏదో ఒక రోజు వస్తుంది అనేసి నేను చాలా నమ్మకంతో వెయిట్ చేశాను. ఆ డే వచ్చేసింది. అయినా కూడా కొన్ని జరిగాయి అన్నమాట. అవి నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. నెక్స్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను రిపోర్ట్స్ చూపిస్తూ మీకు చెప్తూ ఉంటాను అనమాట. దానికంటే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రెగ్నెన్సీ జర్నీ కొంచెం లేట్ అవుతూ ఉంది నా హెల్త్ ఇష్యూస్ వల్ల, ఇప్పుడున్న ప్రెగ్నెన్సీకి. సో అందుకు కొంచెం లేట్ అవుతూ ఉందన్నమాట. బట్ నేను ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి, ఒక సబ్స్క్రైబర్ పెరిగారు. మన డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అదర్ షార్ట్స్లో అయినా లాంగ్ వీడియోస్లో అయినా మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ఇక్కడ రిపోర్ట్స్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఇదే నెలలో అండి, సెప్టెంబర్ మంత్ అనమాట. ఇక్కడ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనమాట. సో ఆ రోజు స్కాన్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే అవన్నీ టెస్టులు నాకు రాశారని చెప్పాను కదా. సో టెస్టులు తీసుకొని వెళ్ళాక నాకు కాన్స్టిపేషన్కి ఒక టానిక్ రాశారు మేడము. రోజు పడుకునే ముందు తీసుకోమని చెప్పారు. అలాగే వామిటింగ్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఒక ఇంజెక్షన్ టాబ్లెట్స్ అయితే రాశారు. యూపీటీ పాజిటివ్ వచ్చిన రోజుకి, అంటే ఆ రోజుకి స్కాన్ తీసే రోజుకి నాకు 6 weeks 4 days అనమాట. నాకు అంటే ఇంకా అప్పుడు 2nd month నడుస్తూ ఉంది. స్కాన్ తీస్తే ఏమొచ్చింది అంటే బేబీ హార్ట్ బీట్ ఫ్లికరింగ్ అని వచ్చిందండి.
శాక్ కనిపించింది, కానీ కొంచెం బేబీ అయితే కనిపించలేదు నాకు స్కాన్లో. రిపోర్ట్స్ చూస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే నాకు బేబీ హార్ట్ బీట్ అయితే కనిపించలేదు, ఫ్లికరింగ్ అని వచ్చిందనమాట. అంటే అప్పుడే స్టార్ట్ అవుతుంది, కొట్టుకుంటూ ఉందన్నమాట. అంటే వస్తూ పోతూ ఉందన్నమాట. అలానే బేబీ కూడా కనిపించలేదు, జస్ట్ శాక్ మాత్రమే కనిపించింది. మళ్ళీ రీస్కాన్ చేయాలి 10 డేస్లో, మళ్ళీ 10 డేస్కి రమ్మని చెప్పారు. నాకు అప్పటికి 6 వీక్స్ ప్లస్ 4 డేసే అనమాట. మనకి హార్ట్ బీట్ అనేది బేబీకి 9 వీక్స్ వరకు వస్తుంది. అలాగే బేబీ 3.7 mm ఉందన్నమాట శాక్ వచ్చేసి. హార్ట్ బీట్ అయితే ఫ్లికరింగ్ ఉందన్నమాట. ప్రజెంట్ పూర్తిగా రాలేదు హార్ట్ బీట్. ఏం టెన్షన్ పడకండి, ఒక 2 వీక్స్ తర్వాత మళ్ళీ రీస్కాన్ చేద్దాము అనేసి మేడం చెప్తే మేము ఇంకా మళ్ళీ 2 వీక్స్ తర్వాత వెళ్ళాము. రిపోర్ట్స్లో అయితే చూడండి నా బేబీ ఇక్కడ శాక్ కనిపిస్తుంది, కానీ బేబీ కనిపించలేదు. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2 వీక్స్ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.